ప్రోస్టేట్ సమస్య రావడం వయసుతో కూడినది. రోజంతా తరచుగా యూరిన్కి వెళ్ళడం, రాత్రిపూట తరచుగా వెళ్ళడం, రాత్రిపూట ఒక్కసారి యూరిన్ వెళ్ళడం నార్మల్. సో ఒక్కసారి ప్రోస్టేట్ సమస్య వచ్చి ఒక ప్రోస్టేట్ సర్జరీ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్. నమస్కారం, నా పేరు డాక్టర్ విశ్వాస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ప్రోస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి మన మూత్రాశయం కింది భాగంలో ఉంటుంది. ఇది మన మూత్రాశయం అయితే మూత్రాశయం కింది భాగంలో ఇది ప్రోస్టేట్ అన్నమాట. ఇది మన మూత్రనాళం చుట్టూ ఉంటుంది. సో దీని పని ఏంటంటే మన వీర్యంలో ఉండే ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. సో ఇది పురుషుల్లో మాత్రమే ఉంటుంది. మన వయసు పెరిగే కొద్దీ ఈ ప్రోస్టేట్ మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇది చూస్తే ఇది కొంచెం ఒక 50 ఏళ్ల వాళ్ళకి పెరిగింది. ఇది 40-30 ఏళ్ల వాళ్ళకి ఉండే చిన్న ప్రోస్టేట్. సో ప్రోస్టేట్ పెరగడం వల్ల రెండు విధాలుగా సమస్యలు రావచ్చు. స్టోరేజ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్, వాయిడింగ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. స్టోరేజ్ లట్స్ అంటే రోజంతా తరచుగా యూరిన్కి వెళ్ళడం, రాత్రిపూట తరచుగా వెళ్ళడం. రాత్రిపూట ఒక్కసారి యూరిన్ వెళ్ళడం నార్మల్, కాకపోతే ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు వెళ్ళడం అది అబ్నార్మల్. దాన్ని నాక్టూరియా అంటాం. అండ్ యూరిన్ ఒక్కసారి వచ్చినప్పుడు మీరు వాష్రూమ్ దాకా వెళ్ళేదాకా ఆపుకోలేకపోతారు. సో అది అర్జెన్సీ అంటాం. ఈ మూడు స్టోరేజ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. వాయిడింగ్ లట్స్ అంటే మన యూరిన్ ధార చాలా చిన్నగా రావడము, లేదా ఇడిచి చిన్నగా రావడము, లేదా కొంచెం ముక్కాల్సిన అవసరం రావడము, లేదా పూర్తిగా ఖాళీ పోవడం, ఒకసారి యూరిన్ పోసాక పూర్తిగా అవ్వలేదనే ఫీలింగ్ రావడము. ఇవి వాయిడింగ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. ప్రోస్టేట్ సమస్య రావడం వయసుతో కూడినది. సో మనకు వయసు పెరిగే కొద్దీ జుట్టు ఎలా తెల్లగా అవుతుందో ప్రోస్టేట్ కూడా పెరగడం అంతే సహజం. ఇది ఒక నార్మల్ ఏజింగ్ ఫినామినన్ అన్నమాట. సో అందరికీ ప్రోస్టేట్ పెరగడం వల్ల యూరిన్ సమస్య రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. సో మీకు యూరిన్ తరచుగా వెళ్ళాల్సి వస్తోంది అంటే, లేదా యూరిన్ ఆపుకోలేకపోతున్నారు, యూరిన్ ధార చన్నగా వస్తుంది, పూర్తిగా ఖాళీ అవ్వట్లేదు అంటే మీకు ప్రోస్టేట్ సమస్య ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఒక యూరాలజిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి మీకు ప్రోస్టేట్ పెరిగిందా లేదా, ప్రోస్టేట్ వల్ల మీ స్పీడ్ తగ్గిందా లేదా అని మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సాధారణంగా మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా. సో ప్రోస్టేట్ సమస్య డయాగ్నోసిస్ మేము BPH అంటాం, అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. ఇది ఒక బినైన్ కండిషన్, క్యాన్సర్ అయితే కాదు. కాకపోతే ప్రోస్టేట్ సమస్యలు ఉండే వాళ్ళకి క్యాన్సర్ అయ్యే అవకాశము కొద్దిగా ఉంటుంది. మన అమెరికా పూర్వ ప్రధాని జో బైడెన్ కూడా రీసెంట్గా ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది. అయితే ఆయన వయసు 82, అంటే అంత వయసు ఉన్న వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇది క్యాన్సర్ ముందుగానే మనం పసిగట్టవచ్చు. PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే ఒక చిన్న బ్లడ్ టెస్ట్తో మనం ఒక పేషెంట్కి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా, అసలు ఉంటే ఎన్ని నెలలకు ఒకసారి చేస్తే మనం అర్లీగా పసిగట్టచ్చు అనేది మనం తేల్చుకోవచ్చు. సో ప్రోస్టేట్ సమస్యకి చికిత్స చాలా సింపుల్గా ఉంటుంది. ముందైతే మన జీవన శైలి మార్పులు మరియు ఒక ట్యాబ్లెట్తో మనం ట్రై చేస్తాము. ట్యాబ్లెట్ టామ్సులోసిన్ లేదా సిలోడోసిన్ అనే ఆల్ఫా బ్లాకర్తో మనం స్టార్ట్ చేస్తాము. అండ్ జీవన శైలి మార్పుల్లో ఈవినింగ్ 6 o'clock లేదా 5 o'clock తర్వాత టీ, కాఫీ లాంటివి మనం తీసుకోకూడదు. పాలు తీసుకుంటున్నా కానీ మనం ఈవినింగ్ తర్వాత తీసుకోకూడదు. ఏదైనా ఉంటే మనం మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 6 o'clock తర్వాత వీలైనంతగా మనం వాటర్ ఇంటేక్ తగ్గించాలి. ఇలాంటి మార్పులతో చాలామందికి నైట్ టైం లేవాల్సిన అవసరం తగ్గిపోతుంది అన్నమాట. అండ్ ఈ ఆల్ఫా బ్లాకర్తో చాలామందికి యూరిన్ ఫ్లో అనేది పెరుగుతుంది. అండ్ ఈ ట్యాబ్లెట్ ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు మనము ట్యాబ్లెట్తోనే ఈ ప్రోస్టేట్ సమస్యను ఎదుర్కోవచ్చు. ఎప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ మనకి చాలాసార్లు యూరిన్ వెళ్ళాలి, లేదా యూరిన్ ధార చాలా చిన్నగా వస్తుంది, లేదా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటే అప్పుడు ఒక చిన్న సర్జరీ ఉంటుంది. దీన్ని
ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్, TURP అని అంటాము. అండ్ రీసెంట్గా మనం ఈ న్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్టేట్ అనే ఇంకొక సర్జరీ కూడా చేస్తున్నాము. సో దీనివల్ల ఒక చిన్న సర్జరీతో మనం ప్రోస్టేట్ని పూర్తిగా తొలగించేయచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఈ ట్యాబ్లెట్ అనేది వేసుకోకుండా, ఈ సమస్య లేకుండా మనం హాయిగా మిగతా జీవితం గడిపేయచ్చు. సో ఒకసారి ప్రోస్టేట్ సమస్య వచ్చి ఒక ప్రోస్టేట్ సర్జరీ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ముందు కాలంలో మనం TURP అనే సర్జరీ చేసేవాళ్ళం. కాకపోతే ఇందులో జస్ట్ పూర్తిగా ప్రోస్టేట్ అయితే మనం తీసేవాళ్ళం కాదు. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడైతే మనం ఈ న్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటే ప్రోస్టేట్ పూర్తిగా తీసేస్తాం కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేదండి.